కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ గుడుగుడు గుంజం కళ్యాణ రాగం. కథ మొదలు పెడదాం. మా వాడికి ఇది 13వ పెళ్లి చూపులు. నువ్వు సరిగ్గానే విన్నావు. 3 కాదు 13. ఇదిగో నా సోలాపూర్ చెప్పులు కాస్త ఆకు చెప్పుల్లా ఎలా అరిగిపోయాయో చూడు. అమ్మాయిని మెప్పించి పెళ్లికి ఒప్పించే దారి ఏదైనా ఉంటే కాస్త చెబుతూ అన్నాను మా ఇంటికి వచ్చిన బావ సుదర్శనంతో. అబ్బాయికి పెళ్లి చేయాలంటే అద్దెదారులేవి ఉండవు బావా. మన అబ్బాయిని మెచ్చిన అప్సరస ఎక్కడో అక్కడ ఉండకపోతుందా? అంతవరకు వేచి ఉండాలి. మొన్నటి వరకు నాది అదే పరిస్థితి. ఇప్పుడు నాకు కోడలు వచ్చింది కదా, అలాగే నీకు. అయినా ఈ రోజుల్లో కళ్యాణ యోగం వచ్చినా కరోనా రోగం వచ్చినా ఆపగలమా? అసలేమిటి ప్రాబ్లం అన్నాడాయన యథాలాపంగా. సమస్య అయినది కాదు కదా మరి. ఏం చెప్పమంటావు? నిక్కి నిలిగి 30 ఏళ్ళు వచ్చాక సంబంధాలు చూడటం మొదలుపెట్టేసరికి మాదసలే బట్టతల వంశమాయే. మా వాడికి ఉన్న 5 ఎకరాల్లో 3 ఊడి నిగనిగలాడుతున్న మాడు బయటపడింది. ఇక ఎత్తు రంగు అంటారా? సామాన్యంగా ఉంటాడు కదా మరి. ఏ పెళ్లి కూతురు వీణ్ణి మెచ్చదే? ఒకటి జుట్టు పల్చబడ్డ అమ్మాయికి వీడి ప్యాకేజ్ దగ్గర డ్యామేజ్ అయ్యింది. ఇంకా విసుగొచ్చి విగ్గు పెట్టుకొని తీయించుకున్న ఫోటో ఒకటి పెళ్లివారికి పంపిస్తే తర్వాత విషయం లీకేజ్ అయ్యి మా గుండె ప్రకాశం బ్యారేజ్ అయ్యింది. బుర్ర గొక్కపోతే బొక్క బోర్లా పడ్డట్టయింది మా పరిస్థితి. మీ అక్క ఏమన్నా తక్కువ తిందా? రేవులో తాడి చెట్టంత ఉంటాడా మావాడు. 6 అడుగుల హైటు ఉన్న పిల్ల కావాలంటుంది. ఎక్కడ దొరుకుతారు? చివరికి 5 అడుగుల అమ్మాయితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది అన్నాడు సుదర్శనం బావ. ఉండు బావా, ఇంకా విను మా వాడి పెళ్లి చూపుల ప్రహసనాలు. సరేనని చాలా రోజులకి అన్నీ మంచి శకునములే అనుకుంటూ పెళ్లి చూపులకెళ్ళాం. పలహారాలు గట్రా బాగానే పెట్టారు. కతికితే అతుకుతుందో లేదోనని కాఫీతోనే సరిపుచ్చుకున్నాం. పిల్ల బాగానే ఉంది. అక్కడున్నంతసేపు మా ఆవిడ, మా అబ్బాయి సంకటనాశన గణేశ స్తోత్రం నాకు మాత్రమే వినిపించేటట్టు చదువుతూనే ఉన్నారు. పందిట్లో పెళ్ళవుతున్నది అని పాడుకుంటూ ఇంటికి వచ్చాం. ఆ రాత్రి పిల్ల తల్లి నుంచి ఫోను. భయపడుతూనే ఫోన్ ఎత్తాను. హలో, పెళ్లి కుదిరితే అన్నయ్య గారు అని పిలుద్దును సుమండి. మరోలా అనుకోకండి. మా అబ్బాయికి బొట్టు పెట్టుకున్న అబ్బాయిలంటే నచ్చదండి. మరీ ట్రెడిషనల్ లాగా ఉన్నాడు. వద్దంది అంటూ ఆవిడ ఫోన్ పెట్టేసింది. అదిగో అప్పుడు తెరిచి నోరు నాకు ఇప్పటికీ మూత పడలేదు. ఈగలు దూరుతాయి. నోరు మూసుకోండి అని మా ఆవిడ అరుస్తూనే ఉంటుంది. ఇలాగే ఓసారి లాల్చీ పైజామాతో పెళ్లి చూపులకి వెళ్తే ఆ పిల్ల స్వాతిముత్యం టైపు. నాకొద్దు అంది. ఇక విసిగిపోయిన మా వాడు పెళ్ళొద్దు గిల్లొద్దు, సోలో బతికే సో బెటరు అంటున్నాడు బావా. చాలా రోజులకి ఓ మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి అబ్బాయి నిజరూప సందర్శనం. అదే బట్టతల ఫోటో చూసి కూడా సరే అంది. ఇవాళ పెళ్లి చూపులకి రమ్మన్నారు. వీడేమో రాను పొమ్మంటున్నాడు. నువ్వే ఎలాగైనా వాడికి నచ్చజెప్పు బావా. నువ్వంటే వాడికి గురి. దీనంగా ముఖం పెట్టి చెప్పాను సుదర్శనం బావతో. ఆ రోజు సాయంత్రం పెళ్లి చూపులకెళ్ళాం. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ వాతావరణం నాకు సానుకూలంగా అనిపించింది. వెంటనే ఆకాశం దిగివచ్చి పాట పాడిద్దామనుకుని తమాయించుకున్నాను. కాఫీ ఫలహారాలు అయ్యాక కొంతసేపటికి అమ్మాయి అలంకరించుకొని మా ముందుకొచ్చి ఒద్దికగా కూర్చుంది. అచ్చు మోడ్రన్ మహాలక్ష్మిలా కళకళలాడుతుంది. అప్రయత్నంగా మా వాడి వైపు చూసా. పెళ్ళాడితే నిన్నే పెళ్ళాడుతా అన్నట్టుగా అమ్మాయి కేసి చూస్తున్నాడు. వెంటనే వాళ్ళకి ఓకే చెప్పేశాను. మీ వైపు నుంచి కూడా ఓ మాట అనేయండి అని కాబోయే వియ్యపురాలితో మా ఆవిడ అంది. అయ్యో, ఎంత మాట వదిన గారు. నాకు మీరందరూ ఎంతో నచ్చారు. మా అమ్మాయి హాబీలని ఎంకరేజ్ చేస్తూ గౌరవిస్తే చాలండి అంటూ నా వైపు చూసింది. అయ్యో, ఎంత మాటండి. సంగీతమా, డాన్సా, చిత్రలేఖనమా, ఏమిటండి నీ హాబీ అంటూ అమ్మాయి వైపు చూశాను. ఆ అమ్మాయి తల అడ్డంగా అటూ ఇటూ తిప్పింది సందిగ్ధంగా.
ఇంతలో పెళ్లికూతురు చెల్లెలు గబగబా ఏదో ఒక వైర్ తెచ్చి పెళ్లికూతురు జాకెట్కి అమర్చింది. ఫోన్ పట్టుకుని ఆమెకి ఎదురుగా నిలబడి స్టార్ట్ కెమెరా యాక్షన్ అని రంక వేసింది. మేమందరం అదిరిపడ్డాం. అంతే దిగ్గున లేచింది పెళ్లికూతురు. ముఖం చింకిచేటంతా చేసుకొని చేతులు చిత్ర విచిత్రంగా తిప్పుతూ తాను కట్టుకున్న కంచిపట్టు చీరని పైనుంచి కింది వరకు చూపిస్తూ ముద్దు ముద్దుగా, నేను కట్టుకున్న ఈ చీర చిమ్మిలి బ్రదర్స్లో కొన్నానండి, చాలా రీజనబుల్ ప్రైస్. ఈ పళ్ళు చూసారా ఎంత బాగుందో, జరీలో నెమళ్ళు ఎంత బాగున్నాయో చూడండి అంటూ ఆ చీర రంగు డిజైన్ వర్ణించింది. తెల్లపోవడం మా వంతు అయ్యింది. ఈ పిల్ల చీర ఎక్కడ కొన్నావు అని మేము ఎక్కడ అడిగామా అనుకుంటూ తేరుకునే లోపే మళ్ళీ స్టార్ట్ అంది చిన్న పెళ్ళికూతురు. అదే పెళ్ళికూతురు చెల్లెలు. అంతే, తన మెడలోనూ చేతులకి వేసుకున్న నగలన్నిటి డిజైన్, వాటి ఖరీదు, కొన్న షాపు వరుసగా ఏకరువు పెట్టింది. తేరుకునే లోపే ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కడం మర్చిపోకండి. బాయ్ బాయ్ అంటూ కూర్చుంది. ఎవరో నా పీక నొక్కినట్టు అనిపించింది. మా మొహంలో ఫీలింగ్స్ వెతుక్కుంటూ కాబోయే వియ్యపురాలు నవ్వుతూ, మా అమ్మాయి యూట్యూబర్ అండి, తనకొచ్చిన విద్యలన్నీ షూట్ చేసి ఉడుగుడు గుంజం అనే తన ఛానల్లో పెడుతూ ఉంటుందండి. లక్షల్లో వ్యూస్ వస్తాయి తన ఛానల్కి. ఇంకా బోలెడు మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. రకరకాల వంటలు చేయడంలో మెలకువలు, ఇల్లు శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, అప్పుడప్పుడు కొత్తగా కొనుక్కున్న చీరలు, నగలు, వాటి వివరాలు పెడుతూ ఉంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆనందంగా చెప్పుకుపోతుంది ఆవిడ. అయోమయంలోంచి అప్పుడే తేరుకుంటూ మా ఆవిడ, అయ్యో చీరలు, నగలు అలా చూపించేస్తే దొంగలెత్తుకుపోరు అంటూ వెర్రి సందేహాన్ని వెలబుచ్చింది. అయ్యో అవన్నీ గిల్టివి వదిన గారు, అసలు నగలన్నీ బ్యాంకు లాకర్లో ఉన్నాయి అందావిడ గొడుసుగా. సరే, మా వాడిని పక్కకు పిలిచి ఏం చేద్దామని అడిగాను. ఏం చేస్తాం నాన్న, ఎక్కడో అక్కడ సర్దుకుపోవాలిగా. మరి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఓకే చెప్పేద్దాం అన్నాడు హీరోలా. దీనంగా బావ వైపు చూశాడు. సరే అన్నట్టుగా సేగ చేశాడు. ఇక నాకు సరే కనుక తప్పలేదు. వీడి కాపురం మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కాకుండా చూడు భగవంతుడా అనుకుంటూ సన్నాయి మేళంకి కబురు పెట్టాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.